ఉన్న నిందితుడిపై దాడికి పాల్పడుతూ పోలీసులపై జులుం ప్రదర్శించి వారి విధులకు విఘాతం కల్పిస్తూ నేరపూరిత చర్యకు పాల్పడిన కారణంగా గోరెంట్ల మాధవ్ మరియు అతని అనుచరులను అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గుంటూరులోని ఎస్పీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో గోరెంట్ల మాధవ్ పై పోక్స్ కేసుతో పాటు మరో 4 కేసులు కూడా ఉన్నాయి. ఒక మాజీ ప్రజాప్రతినిధి అయ్యుండి ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఇరు పార్టీ శ్రేణుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడికి పాల్పడడం పోలీస్ విధులకు ఆటంకం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణించి భవిష్యత్తులో ఎవరూ కూడా ఇటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడకుండా ఉండాలని గోరెంట్ల మాధవ్ మరియు అతని అనుచరులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఎవరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని తెలిపారు. ఒక మాజీ పోలీస్ అధికారి అయ్యుండి ఈ విధంగా ప్రవర్తించడం దురదృష్టకరమని అన్నారు. 2:30కి అందరికీ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నారు. ఆఫ్టర్నూన్ 2:30కి అనేది అందరికీ తెలుసు. యాక్చువల్లీ ప్రెస్ మీట్ గుంటూరులో పెడుతున్నాం అనేది అందరికీ తెలుసు. మనం ఆల్రెడీ మెసేజ్ పెట్టాము. సో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తున్నాం. ఎవరికి తెలియకుండా మనం ఏం తీసుకొని రావట్లేదు, మామూలుగా తీసుకొని వచ్చాను. ఎనీ పర్సన్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టే. మేబీ 2 జీప్ అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు చూసి ఉండొచ్చు. కానీ మనకు కూడా ఇక్కడ వచ్చిన ఇష్యూ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చారు. మనం మంగళగిరి రూరల్లో ప్రశ్నించిన అనుకున్నాము, బట్ మనం గుంటూరు డిజైడ్ చేసాం. కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉందన్నది తెలుసు అందరికీ, అంటే సోషల్ మీడియాలో మనమే పెట్టించాం. కాబట్టి ఇట్స్ ఎవరికి ఇది సీక్రెట్గా తీసుకోవాలి. మనం కూడా ఏమీ అలాంటి ప్లాన్ చేయట్లేదు, ఓపెన్గానే తీసుకొని వచ్చాము యాక్చువల్లీ. బట్ ఇలాంటి పర్సన్ ఉన్నారనేది మనకి ఇక్కడ గుజరాత్లో సిగ్నల్ ఆగడం వల్ల మనకి ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో మనమే సర్క్యులేట్ కూడా చేసాము. సో ప్రెస్ మీట్ మంగళగిరి రూరల్ నుంచి క్యాన్సిల్ చేసి గుంటూరులో పెట్టాము యాక్చువల్లీ. సో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారనేది అందరికీ తెలుసు యాక్చువల్లీ. ఎలా వచ్చారని నాకు ఐడియా లేదు. అంటే బికాస్ ఫస్ట్ వాళ్ళు నిన్న సోషల్ మీడియా కేసు ఒకటి రిజిస్టర్ చేశాము. ఎక్కడంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో అక్కడ ఈ అరెస్ట్ గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. చీపురోలు కిరణ్ కుమార్ మాట్లాడిన దీని మేరకు మాట్లాడారు. అది కంప్లీట్ చేసుకొని మనం ఆల్రెడీ ఇక్కడ ప్రెస్ మీట్ పెడతామనేది తెలుసు. దాని ముందే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నది కూడా తెలుసు. కాబట్టి అక్కడ నుంచి ఫాలో అయినట్టు మనకు అర్థమవుతుంది. అందుకే గట్టిన చర్యలు తీసుకోవడం జరిగింది.